నమ్మకం మనిషి బ్రతకలేని వేళ మళ్ళీ లేచి నిలబడే శక్తి. ప్రపంచం మొత్తం నీ వల్ల కాదు అన్నప్పుడు ఒక దేవుని మీద ఉన్న విశ్వాసం అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఇది శ్రీ హనుమంతుడిపై అంచలంచల భక్తి పెట్టుకున్న ఒక అసాధారణ భక్తుని అసాధారణ జీవిత కథ. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. పేదరికం అతని ఇంటి చిరునామా, కష్టాలు అతని నిత్య సహచరాలు. కానీ రామయ్య హృదయంలో ఎప్పుడూ ఒకే పేరు, హనుమంతుడు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించక ముందే లేచి చిన్న హనుమాన్ విగ్రహం ముందు దీపం వెలిగించేవాడు. ఆహారం ఉన్నా లేకపోయినా హనుమాన్ చాలీసా మాత్రం తప్పకుండా చదివేవాడు. ఒకరోజు కష్టాలు తుఫానుల్లా వచ్చాయి. అప్పులు, అనారోగ్యం, ఉద్యోగం పోవడం. గ్రామాల్లో వాళ్ళు చూపు కూడా చూసేవారు కాదు. కొంతమంది నవ్వారు, కొంతమంది జాలిగా చూశారు. అందరూ ఒకే మాట, బతకడు, బతకలేడు అని. కానీ రామయ్య మాత్రం హనుమాన్ గుడిలో నిలబడి కన్నీళ్లతో ఇలా అన్నాడు: ప్రపంచం నన్ను వదిలేసిన నువ్వు నన్ను వదలకు స్వామి. ఆ రాత్రి ఖాళీ కడుపుతో హనుమాన్ చాలీసా చదువుతూ నిద్రపోయాడు. అప్పుడు స్వప్నంలో వజ్రదేహంతో కాంతితో నిండిన మహావీర హనుమాన్ దర్శనమిచ్చారు. గంభీరమైన స్వరం: భయపడకు భక్తా, నీ భారం నా భారం అని. ఆ మాటలు వింటూనే రామయ్యకు కన్నీళ్లు ఆగిపోయాయి. ఆ క్షణం నుండి అతని హృదయంలో భయం అనే మాట లేకుండా పోయింది. మరుసటి రోజు డాక్టర్ ఆశ్చర్యపోయారు. అనారోగ్యం తగ్గింది. పాత పరిచయాల ద్వారా ఉద్యోగం వచ్చింది. చిన్న అవకాశం పెద్ద మార్పు తీసుకువచ్చింది. అప్పులు ఒక్కొక్కటిగా తీరిపోయాయి. కానీ రామయ్య మారలేదు. ఇంకా అదే వినయం, అదే భక్తి. ఒకరోజు గ్రామస్తులు అడిగారు, నీకు ఇంత శక్తి ఎక్కడిది అని. అప్పుడు రామయ్య చిరునవ్వుతో అన్నాడు, హనుమంతుడు నాకు డబ్బు ఇవ్వలేదు, నాలో ధైర్యం నింపాడు. ఈరోజు నువ్వు కూడా కష్టాల్లో ఉన్నావా? గుర్తుంచుకో, భక్తి ఉన్న చోట భయం ఉండదు, నమ్మకం ఉన్న చోట ఓటమి ఉండదు, హనుమాన్ ఉన్న చోట అసాధ్యం ఉండదు. జై శ్రీరామ్, జై బజరంగబలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చందన అభి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.